శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. జిల్లాలోని ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ పరిసర ప్రాంతాల్లోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నీలకంఠేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయంలోని పరిస్థితిని మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఓవర్ టు యు. పర్వదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఉదయం 5 గంటల నుండి నగరంలోని ముఖ్యంగా నీలకంఠేశ్వర ఆలయానికి భక్తులు క్యూ కడుతున్న పరిస్థితి మాత్రం చూడవచ్చు. ప్రస్తుతం మనం నిజామాబాద్లోని కంఠేశ్వర ఆలయంలో ఉన్నాం. ఉదయం నుండి భక్తులు భారీగా క్యూ పడుతున్నారు. మొత్తం శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమవుతున్నాయని చెప్పవచ్చు. దేవాలయ పరిసరాలతో మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నదని కూడా చెప్పవచ్చు. మనతో ఇక్కడ స్థానిక పంతులు గారు ఉన్నారు. చెప్పండి పంతులు గారు, ఇక్కడ ప్రధానంగా మన ఆలయానికి ఉన్న ప్రధాన ప్రత్యేకత ఏంటి? ఈరోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ఉదయము అంటే ఈరోజు రాత్రి 12:30 స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమంతో అభిషేకం ప్రారంభించినాము. రాత్రి 1:30కు సమాప్తి అయినది. 1:30 నుంచి ఉదయం 4 గంటల వరకు కూడా విఐపీస్ అందరికీ కూడా భక్తులకు మాకు నిరంతరంగా సహకరించే భక్తులందరికీ కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించినాము. ఉదయం 4 గంటల నుంచి అర్జిత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇది రాత్రి 8 గంటల వరకు కూడా ఇటు అర్జిత సేవ పైన అభిషేక కార్యక్రమాలు స్వామివారికి కొనసాగుతాయి. రాత్రి 10 గంటలకు నిశీ పూజ, లింగోద్భవ నిశీ పూజ సమయంలో భాగంగా స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేస్తూ రాత్రి 12:05 నిశీ పూజ కార్యక్రమం అంటే స్వామివారి యొక్క లింగోద్భవాన్ని పురస్కరించుకొని ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇటు స్వామివారికి మాఘశుద్ధ సప్తమి రథసప్తమి రోజున ఊరేగింపుగా ఇక్కడి నుండి ఉత్సవ విగ్రహాలు తల్లిగౌరి వద్దకు వెళ్ళి మళ్ళీ అక్కడ పూజలు అందుకొని తిరిగి ఆలయంలోకి రావడం జరుగుతుంది. ఇది పురాతనంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. చెక్కతో చేసినటువంటి రథంపై ఇటు స్వామివారు ఊరేగుతూ వెళ్ళి భక్తులందరికీ వారి యొక్క శుభాశిస్సులు ఇస్తూ తిరిగి ఆలయంలోనికి రావడం జరుగుతుంది. మకర సంక్రమణను పురస్కరించుకొని ప్రతి సంక్రాంతికి సాయంకాలం స్వామివారికి గంగా పార్వతీ సమేతంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తాము. ఈ విధంగా ప్రతి సోమవారము అలాగే కార్తీక మాసం, శ్రావణ మాసంలో కూడా స్వామివారికి అభిషేక అర్చనా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంగళహారతి, మంత్రపుష్ప, పల్లకి సేవలతో స్వామివారికి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మొత్తానికి శివరాత్రి పురస్కరించుకొని చాలా భారీగా మాత్రం ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా ఇక్కడికి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నీలకంఠేశ్వర స్వామి ఆ దేవాలయం ఒరిస్సాలోని పూరి జగన్నాథం దేవాలయం పొలి ఉండడంతో భక్తులు ఇక్కడ స్వామివారు స్వయంగా వెలువడంతో భారీగా కూడా భక్తులు ఇక్కడ చేరుకున్న పరిస్థితి. మరోవైపు ఉదయం నుండి భారీగా భక్తులు రావడంతో కొన్ని అంటే ఏర్పాట్లలో కొద్దిగా ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి నగరంలోని నిజామాబాద్ నగరంలో నీలకంఠేశ్వర ఆలయంతో పాటు అటు ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ మిగతా జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు మొత్తం శివనామ స్మరణంతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో కిషోర్, B6 న్యూస్, నిజామాబాద్.